అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. దరిచేరవా ప్రేమ తదుపరి భాగం. భువనగారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాల్కనీలో కూర్చున్నాడు నీల్. అతని దగ్గరికి వచ్చిన అతని మదర్, ఏమైంది, ఎందుకు డల్గా ఉంటున్నావు, చెప్పు నీల్, ఏదైనా సమస్య? నీల్, లేదమ్మా, ఆఫీస్ టెన్షన్స్. సరే, చాలా లేట్ అయింది, భోజనం చేద్దురా. వద్దమ్మా, ఆకలిగా లేదు. ఏమైందిరా, ఆదిత్య ఫోన్ చేశాడు నీకోసం, నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెప్పా అనగానే తన మొబైల్ పాకెట్లో నుండి తీసి చూసి స్విచ్ ఆఫ్ ఉండడంతో అమ్మ ఛార్జింగ్ పెట్టనిచ్చి వాళ్ళ అమ్మగారి సెల్ నుండి ఆదిత్యకి కాల్ చేశాడు. హైవేపై ఫాస్ట్గా వెళ్తున్న ఆదిత్య ఒక చోట సైడ్ తీసుకుని తన కాల్ లిఫ్ట్ చేశాడు. హలో ఆంటీ, చెప్పండి. నీల్, ఆది కాల్ చేశావా? ఆదిత్య, హా నీల్, సార్ మీ అపాయింట్మెంట్ ఏమైనా దొరుకుతుందే ఏమో అని. నీల్, ఏమైంది అది? ఆదిత్య, 3 days అయింది ఆఫీస్లో కనపడి, ఎన్నిసార్లు కాల్ చేశాను. అరే అసలు స్విచ్ ఆఫ్. ఏమైందిరా, ఎందుకో ఈ మధ్య డల్గా ఉంటున్నావు, ఏదైనా లవ్ ప్రాబ్లమా? నీల్, అలాంటిదే కానీ ఎందుకు కాల్ చేశావు? హైదరాబాద్ వెళ్తున్నాను, సంజయ్ రమ్మన్నాడు, నువ్వు కూడా వస్తావేమో అని. నీల్, లేదురా, ఇక్కడ ఒక అర్జెంట్ వర్క్ ఉంది, వెళ్ళిరా, నువ్వు వచ్చేసరికి నీకు ఒక షాకింగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అని చెప్పి ఎలా రియాక్ట్ అవుతావు, చాలా కోపం వస్తుందేమో నా మీద అని మనసులో అనుకున్నాడు. ఆదిత్య, ఏంటిరా, నేను లేని టైంలో నా చెల్లి మెడలో తాళి కట్టేయవు కదా. నీల్, వాట్, ఏమన్నావు? ఆదిత్య, ఎందుకురా అంత టెన్షన్ బావా, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి వరుసకి నాకు చెల్లెలే కదా. నీల్, ఓ సరేరా, జాగ్రత్తగా వెళ్ళు, హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అని కాల్ కట్ చేశాడు. ఆదిత్య, ఇద్దరూ కలిసి నా వెనక కథ నడిపారు కదా, చెప్తా అని అక్కడి నుండి బయలుదేరి ఒక డాబా దగ్గర ఆగి ఫుడ్ తిని బయలుదేరిపోయాడు. ఇక్కడ నీల్ డౌట్ లేదు, వీడికి తెలిసిపోయింది నేను మేఘాని లవ్ చేస్తున్నా అని. సారీ ఆదిత్య, నా స్టార్టప్కి స్టార్టింగ్లో బ్రేక్ పడింది, ఇక మేఘాతో నా పెళ్లి జరగదు, అంకుల్ ఒప్పుకోరు, ఇక నీ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో అనుకుని అమ్మ అంటూ లోపలికెళ్ళాడు. బస్లో ఉన్న నందిని పాపని హత్తుకుని, ఇక్కడ నేను ఎవరికీ తెలీదు, కానీ హైదరాబాద్లో కోర్టు కేసు పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా బావ మనుషుల నుండి పాపను ఎలా అయినా దక్కించుకోవాలి. ఎర్లీ మార్నింగ్ 5 AM. డోర్ బెల్ కంటిన్యూస్గా రింగ్ అవుతుంటే వచ్చి డోర్ తీశాడు సంజయ్. గుడ్ మార్నింగ్ రా. సంజు, ఇంత మార్నింగ్ రావాలా, కాసేపు ఆగి రావచ్చుగా. సరే రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఆదిత్య, అంత లేదు, ఏదో చెప్పాలి రమ్మన్నావు, చెప్పు. అంతకంటే ముందు ఒక కాఫీ తెచ్చివ్వు, కంటిన్యూస్ డ్రైవింగ్ అని అక్కడ సోఫాలో పడుకున్నాడు. సంజు ఫేస్ వాష్ చేసుకుని రూమ్లోకి వెళ్ళాడు. వినీలే, 2 కాఫీ తీసుకునిరా, ఆది వచ్చాడు అనగానే ఆ అమ్మాయి లేచి ఫ్రెష్ అయి సోఫాలో పడుకున్న ఆదిత్యను చూసి లేపింది. బ్రో కాఫీ తీసుకోండి. ఒక్క క్షణం ఉలికిపడ్డాడు ఆదిత్య. బ్రోనా అంటే, రే బావా, అప్పుడే ఫేస్ తుడుచుకుంటూ వచ్చి ఎందుకు అరుస్తున్నావురా, కాఫీ అడిగావు కదా. ఆదిత్య, ఈ సిస్టర్ ఎవరు? సంజయ్, రే తను నా వైఫ్ వినీలా. ఆదిత్య, హాయ్ సిస్ అని కాఫీ తాగి, నైస్ కాఫీ. విని నవ్వుకుంటూ, థ్యాంక్స్ బ్రో. సంజు, నేను కాసేపు పడుకుంటా, మీరు ఫ్రెష్ అయ్యాక లేపు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. ఓకే విని అనగానే తను వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు. ఆదిత్య, ఏంట్రా ఇది, ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? సంజు, చెప్పలేదని ఎవరన్నారు, చెప్పా, నేనేం చేసినా తప్పులు వెతికే నా బాబు కుదరదు, నువ్వు మేఘని పెళ్లి చేసుకోవాలన్నాడు. ఆదిత్య, వాట్? సంజు, కదా, చిన్న పిల్ల తను, నాతో పెళ్ళేంటి, అండ్ నాకు నక్షత్రంతో మేఘన కూడా అంతే. నాది జర్నలిజం కదా, ఒకసారి చిన్న ప్రాబ్లంలో ఇరుక్కుంటే కేసు అయింది, సేవ్ చేసింది, అలా పరిచయం లవ్గా మారింది. తన ఇంట్లో వాళ్ళ భావన చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా. 15 days అయింది, అమ్మకి తెలుసు. ఆదిత్య ఇంట్లో ఉండగా కాల్ వస్తే వెళ్ళిపోతాడు కదా, అప్పుడే పెళ్లి చేసుకుంటాడు తనని. ఆదిత్య, మా డాడీతో అయినా చెప్పాల్సింది, ఇప్పుడు ఇది తెలిస్తే మామ ఎంత గొడవ చేస్తాడో. సంజు, నేను చూసుకుంటా, వదిలే. నందిని చెప్పిన స్టోరీ సగం నిజం రా. మీ ఇద్దరి ఫొటోస్ నీ ఫేస్ కనిపించకుండా నందిని మామ్ నెంబర్కి సెండ్ చేశారు. 5 years బ్యాక్ కదా, కొంచెం కష్టమైంది, బట్ నా ఫ్రెండ్ హెల్ప్తో దొరికింది. ఇదే ఆ నెంబర్. ఇప్పుడు ఆ నెంబర్ వర్కింగ్లో లేదు. ఆదిత్య వెంటనే అశ్విన్కి కాల్ చేసి, మన పాత ఫ్రెండ్స్ లిస్ట్లో ఈ నెంబర్ ఎవరిదో కనుక్కో అని కాల్ కట్ చేశాడు. సంజు, నువ్వు చెప్పిన అమ్మాయి అడ్రస్ కనుక్కుని వెళ్ళాను, అక్కడ అమ్మాయి వసుధ లేదు, తను దుబాయ్లో ఉందట, వాళ్ళ అత్తగారు ఉన్నారు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, అయినా నందు సంగతి వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకో. ఆదిత్య, షటప్ సంజు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఐ వాంట్ టు మ్యారీ హర్, నందు ఒప్పుకుంటే చాలు. సంజు, తను ఒప్పుకోదు. ఆదిత్య, నువ్వెలా చెప్తావు? నా నందు గురించి నాకు తెలుసు, తను డెఫినెట్గా నా కోసం వస్తుంది, వాళ్ళ అక్క పాప గురించి ఆలోచిస్తుంది. నాకు నిత్య అంటే చాలా ఇష్టం, నేను తనని యాక్సెప్ట్ చేస్తానని తెలిస్తే నా కోసం వస్తుంది నా నందు. నువ్వెలా చెప్పగలవు నందు ఒప్పుకోదని?
సంజయ్. నందు అరే ఇడియట్, ఆ నందినిని మర్చిపో, తను నీకు దక్కదు. ఎందుకంటే తను ఎవరినో పెళ్లి చేసుకుని 4 ఇయర్స్ బ్యాక్ ఒక హాస్పిటల్లో తనకి డెలివరీ కూడా అయ్యింది. బీపీ కంట్రోల్ కాకపోవడంతో బాబు కడుపులోనే చనిపోయాడు. ఈ మెడికల్ బిల్స్ చూడు. తన వింటుందేంటో అర్థం కాలేదు ఒక్క క్షణం ఆదిత్యకి. మైండ్ బ్లాక్ అయింది. ఒకవేళ ఇష్టం లేకుండా పెళ్ళైతే వెంటనే ప్రెగ్నెన్సీ. తను నిన్ను మర్చిపోయిందిరా. వాళ్ళ అమ్మ కోసం తల వంచింది. లైఫ్లో మూవ్ ఆన్ అయింది. ఆదిత్య, నేను నమ్మను. నా నందు నన్ను తప్ప ఎవరిని తన లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వదు. అవునా? ఇవి చూడు. తన డెలివరీ తర్వాత బేబీ చనిపోవడంతో మెంటల్ స్ట్రెస్ ఎక్కువయ్యి తను ఒక సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ కూడా తీసుకుంది 6 months. అవి చూసిన ఆదిత్యకి మతిపోయింది. ఏం జరిగింది జూనియర్ నీ లైఫ్లో? ఆ టైంలో నేను ఒక్కసారి కూడా గుర్తు రాలేదా? నీ బేబీ చనిపోయిందా? ఎలా భరించావు మా అంత పెయిన్? అందుకే నా తనూజకు అన్ని జాగ్రత్తలు చెప్పావు. ఎంత ఏడ్చుంటావో కదా. మరి నీ హస్బెండ్ ఎక్కడా? ఇలాంటి టైంలో నీ పక్కన ఎందుకు లేడు? ఇప్పుడైనా నాతో షేర్ చేసుకోవచ్చు కదా నీ పెయిన్. ఒక ఫ్రెండ్లా కూడా గుర్తులేనా నీకు? సంజు. ఆది అని ఆలోచిస్తున్న ఆదిత్యని పిలిచాడు. ఆదిత్య. అరే ఏం జరిగినా తను నా నందురా. అంత పెయిన్లో నేను తన పక్కన లేను. మరి తన హస్బెండ్ ఎవరు? మొన్న తనని కలిసిన అబ్బాయి ఎవరు? నందు పెళ్లి ఫొటోస్ చూపించాడు సంజయ్. అవి చూడగానే నవ్వొచ్చింది ఆదిత్యకి. ఎందుకు నవ్వుతున్నావురా? ఆదిత్య. వీడి పేరు రఘునందన్, నందిని అక్క భర్త. తను నందిని కాదు, వాళ్ళక్క బావ. వీళ్ళ పాప కోసమే కోర్టు చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ మొదటికొచ్చింది. అరే ఈ రఘునందన్ బయోడేటా మొత్తం కావాలి నాకు. ఒకసారి నందిని డెలివరీ చేసిన హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్దాం. అప్పుడేమన్నా డీటెయిల్స్ తెలుస్తాయేమో. అండ్ వసుధ ఇంటికి మళ్ళీ వెళ్దాం. సంజు సరే అనడంతో ఆ హాస్పిటల్కి వెళ్తారు మళ్ళీ. అక్కడ నందినికి డెలివరీ చేసిన డాక్టర్ అపాయింట్మెంట్ అడగగానే ఆవిడ లీవ్లో ఉందని చెప్పడంతో వసుధ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అత్తగారు తలుపు తీసి, నువ్వా అబ్బాయి, మళ్ళీ వచ్చావేంటి, లోపలికి రండి అనగానే వసుధ ఫోన్ నెంబర్ అడిగారు. ఆవిడ అనుమానంగా చూస్తుంటే ఆదిత్య, చూడండి ఆంటీ, వసు తన ఫ్రెండ్ అని వాళ్ళ కాలేజ్లో వీళ్ళు గ్రూప్గా దిగిన ఫోటో చూపిస్తాడు. ప్లీజ్ పోనీ మీరు కాల్ చేసి ఇవ్వండి అనగానే ఆవిడ వసుధకి కాల్ చేసింది. హలో అత్త, ఏంటి మళ్ళీ కాల్ చేశావు? ఆదిత్య మొబైల్ తీసుకుని విక్రమాదిత్య అనగానే ఏం అర్థం కాలేదు వసుకి. ఎవరు? మర్చిపోయావా లేదా నటిస్తున్నావా నీ ఫ్రెండ్ లాగా? ఆదిత్య సార్. ఎస్ నేనే. ఎలా ఉన్నావు వసుధ? ఎక్కడున్నావు? వసు. ఫైన్ సార్. మాట్లాడాలి కుదిరితే 2 daysలో హైదరాబాద్ రా. వసు. సార్ ఇప్పటికిప్పుడు టికెట్ అది? ఆదిత్య. నేను అరేంజ్ చేస్తా, రాగలవా లేదా? వస్తాను సార్ అనగానే వీళ్ళింటికి వచ్చేశారు. వెంటనే ఏదో స్ట్రైక్ అయిన ఆదిత్య, సంజు, కార్తీ హాస్పిటల్కి వెళ్ళానని బయలుదేరారు. సిస్టర్ నువ్వు కూడా రా. కార్లో. ఏమైందిరా? మళ్ళీ హాస్పిటల్ ఎందుకు? చెప్తా. అరే అది చాలా చిన్న హాస్పిటల్ కదా, మరి గైనిక్ డాక్టర్ లీవ్లో ఉంది అన్నారు. మనం వస్తున్నప్పుడు వరుసగా ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూర్చునున్నారు కదా ఓపీ కోసం. సంజయ్. ఇంకొక డాక్టర్ ఉన్నారేమో, మనకెందుకు అబద్ధం చెప్తారు? కావచ్చు, అదే కనుక్కుందాం అని హాస్పిటల్కి వెళ్ళారు ఆదిత్య వాళ్ళు. విని. నేనెందుకన్నయ్య, నన్ను కూడా రమ్మన్నారు? విని, నేను చెప్పేది విను. నందుకి డెలివరీ చేసిన డాక్టర్ వరలక్ష్మి. ఆవిడ అపాయింట్మెంట్ కావాలని అడుగు. పర్సనల్ ప్రాబ్లం డాక్టర్తోనే డిస్కస్ చేస్తా అని చెప్పు. సంజయ్. ఆ డాక్టర్ లేదు కదరా. చూద్దాం, నువ్వు వెళ్ళు సిస్టర్. ఓకే బాయ్ సంజు. సిస్టర్ అది నా నెంబర్, అలానే కాల్ లైన్లో పెట్టు, బ్లూటూత్ పెట్టుకో. సరే అని విని లోపలికెళ్ళి అడగగానే నెంబర్ ఇచ్చారు వెయిట్ చేయమని. హలో, నాకు డాక్టర్ వరలక్ష్మి అపాయింట్మెంట్ కావాలి. నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది బెస్ట్ డాక్టర్ అని. మేడం, ఈ హాస్పిటల్ వరలక్ష్మి మేడంది. మేడం లోపలున్నారు. ఇంకా చాలామంది పేషెంట్స్ ఉన్నారు, వెయిట్ చేయండి, 1 hour పడుతుంది. సంజయ్. ఓర్ని, మనం అడిగితే లేరని చెప్పింది కదరా. ఆదిత్య. మనం నందిని డీటెయిల్స్ అడిగాంరా. మనం చూపించిన రిపోర్ట్ చూడగానే ఆ అమ్మాయి ఫేస్లో తడబాటు చూశాను. కానీ నేను ఆ టెన్షన్లో పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. సంజయ్. ఏం చేద్దాం మరి? ఆదిత్య. చెప్తా అని ఒక కాల్ చేశాడు. మాట్లాడి వెంటనే తన కారులో ఉన్న లైసెన్స్డ్ గన్ బయటకు తీశాడు. పద అని హాస్పిటల్ లోపలికి వెళ్ళారు ఇద్దరు. నెక్స్ట్ డే కోర్టులో నందిని మొబైల్ పట్టుకుని టెన్షన్గా తిరుగుతుంది. వస్తానన్న తన లాయర్ రాకపోగా ఫోన్ కూడా కలవట్లేదు. అప్పుడే అక్కడికి వచ్చారు సరస్వతి గారు. అమ్మా, ఇప్పటికైనా నా మాటలు నమ్ము. పాపని మనం చూసుకుందాం. బావ మంచివాడు కాదు. సరస్వతి. అవునా? అయితే నువ్వు నేను చెప్పినట్టు గౌతమ్ని పెళ్లి చేసుకుంటావా? నందు. ఎందుకమ్మా, నేను నీ కూతుర్నేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు? సరస్వతి. మధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఎందుకే నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు? నా మాట విను. పాపని బావకిచ్చేయి. గౌతమ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నందిని ఇంకా కామ్గా లోపలికి వెళ్ళిపోయింది. సరస్వతి కూడా లోపలికి వచ్చారు. అప్పుడే వచ్చాడు రఘునందన్ విత్ అరుంధతి. సెషన్ స్టార్ట్ అయింది. జడ్జి గారు వచ్చాక, బట్
నందు లాయర్ రాలేదు. లాయర్: యువర్ ఆనర్, నిత్య అనే పాప కస్టడీ కోసం వేసిన కేస్. పాప మదర్ చనిపోవడంతో పాపే ప్రాణంగా బ్రతుకుతున్న నా క్లయింట్ రఘునందన్ గారు. కానీ ఆయనపై లేనిపోని అబండాలు వేసి పాపని కన్న తండ్రి నుండి దూరం చేయాలని చూస్తున్నారు మిస్ నందిని. జడ్జ్ గారు: నందిని, మీ లాయర్ ఎక్కడా? నందిని: ఆయనకి హెల్త్ బాగాలేదు సార్, అందుకే రాలేదు. లాయర్: ఏంటి నందిని గారు, ఇది కొత్త డ్రామానా? నందిని: జడ్జ్ గారు, ఒక వాయిదా ఇవ్వండి, డెఫినెట్గా నా లాయర్ వస్తారు. నిన్న కూడా వస్తానని చెప్పారు కానీ. రఘునందన్ లాయర్: యువర్ ఆనర్, ఇప్పటికే 2 వాయిదాలు పూర్తయ్యాయి. అంతేకాదు, నా క్లయింట్ తన వైఫ్ని కొట్టారు, మంచివాడు కాదని పాప కస్టడీ నందిని అడిగారు. ఇప్పటికే 2 మంత్స్ అయిపోయింది ఆయన పాపకి దూరంగా ఉండి. తండ్రి బిడ్డల్ని దూరం చేయడం తప్పు యువర్ ఆనర్. అప్పుడే అక్కడికి కంగారుగా వస్తారు నందిని లాయర్ చిన్న చిన్న దెబ్బలతో. మూర్తి గారు: క్షమించండి యువర్ ఆనర్, చిన్న యాక్సిడెంట్ అయింది. జడ్జ్: ఆర్ యూ ఓకే మూర్తి గారు? ఎస్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇప్పటికైనా నిత్య కస్టడీ నా క్లయింట్ రఘునందన్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మూర్తి గారు: అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆల్రెడీ మధుశాలిని గారు రఘు గారి వల్లనే చనిపోయారు. అలాంటి వ్యక్తికి పాప నప్పచెప్పడం కరెక్ట్ కాదు. అంతేకాదు, నా క్లయింట్ నందిని తన ఫాదర్ నుండి తనకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం పాప పేరు మీద పెట్టారు. ఆవిడ పెళ్లి కూడా చేసుకోకుండా పాపని చూసుకుంటారు. ఒకవేళ చేసుకున్నా పాపను యాక్సెప్ట్ చేసే వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటారు. రఘునందన్ లాయర్: యువర్ ఆనర్, నా క్లయింట్ని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. అవును, కొట్టారు, అది తప్పే. అంత మాత్రాన శాలిని గారిని ఆవిడ భర్త చంపారనడం చాలా తప్పు. అంతేకాకుండా మెంటల్ స్టేటస్ సరిగ్గా లేని నందిని గారి చేతిలో పాపను పెట్టడం కరెక్ట్ కాదు. శాలిని గారిని కొట్టారు, దానికి కారణం ఏంటో తెలుసుకోరా? మధుశాలిని గారు చేసిన తప్పేంటో తెలుసుకోరా? రఘునందన్: వద్దు లాయర్ గారు, నా భార్య గురించి ఇలా కోర్టులో డిస్కస్ చేయొద్దు ప్లీజ్. నా భార్య నా ప్రాణం. లాయర్: నాకు తెలుసు సార్ ఆ విషయం, కానీ ఇప్పుడు మీ కూతురు మీకు దక్కాలంటే కోర్టుకి నిజాలు తెలియాలి. నందినిని క్వశ్చన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. ఎస్ గ్రాంటెడ్. మిస్ నందిని, మీ బావ మీ అక్కని కొట్టడం మీరు చూసారా? నందు: లేదు, మా అక్క రూమ్లో ఫొటోస్ దొరికాయి. లాయర్: అవి ఎవరు తీశారు? నందు: తెలీదు. ఓకే, మీకు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి సంబంధం ఏంటి? ఆ ఫోటో చూడగానే షాక్ అయినా వెంటనే తేరుకుని ఫ్రెండ్. లాయర్: పేరేంటి? అచ్యుత్. మీ ఫ్రెండ్నా లేక మీ అక్క ఫ్రెండ్నా? తను మా అక్క ఫ్రెండ్, అలానే నాకు కూడా పరిచయం. వెంటనే లాయర్: ఎలాంటి పరిచయం అనగానే నందిని సీరియస్గా చూసేసరికి ఓకే ఓకే, మీ అక్కని ఇతను బ్లాక్మెయిల్ చేశాడు, ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. పెళ్ళయ్యాక కూడా మీ అక్క ఇతనితో రిలేషన్షిప్లో ఉంది కదా? నందిని: నో, అబద్ధం. అతను మా అక్క ప్రేమించిన మాట నిజం, కానీ మా అక్క అతన్ని పెళ్లి తర్వాత మీట్ అవ్వలేదు. ఓకే, మీరు మీట్ అయ్యారు కదా? నందిని: అవును, మీట్ అయ్యాను. యువర్ ఆనర్, తన అక్క ప్రేమించిన అచ్యుత్ అనే వ్యక్తితో కలిసి వాళ్ళ అక్క బావని విడదీయాలని చూసింది. కానీ ఈలోపే శాలిని గారు ఆరోగ్య సమస్యలతో చనిపోవడంతో ఆ స్థానంలోకి రావడానికి మరో కొత్త డ్రామాకు తెరలేపారు నందిని గారు. నందిని: కాదు జడ్జి గారు, ఇది అబద్ధం. సరే, ఒకసారి ఈ రికార్డింగ్ వినండి. బావా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు ఓకే అంటే నీ పాపకి తల్లినవుతాను. ఏమంటావు? ఏం మాట్లాడుతున్నావు మధు? మీ అక్కంటే నాకు ప్రాణం. చిన్న పిల్లవి నువ్వు, పిచ్చి మాటలు మాట్లాడకు. ఒక్కసారిగా నందిని షాక్ అయ్యి రఘు వంక చూసింది. ఒక కన్నింగ్ స్మైల్ అప్పీర్ అయింది వాడి ఫేస్లో. తను భౌతికంగా నాతో లేకపోయినా మానసికంగా నాతోనే ఉంది. ఈ రికార్డింగ్లో ఉన్న వాయిస్ మీదేనా? నాదే, కానీ అసలు. థ్యాంక్స్ మిస్ నందిని, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, నందిని గారికి వాళ్ళ అక్క శాలిని అంటే నచ్చదు. ఎంతలా అంటే ఆవిడకి సంబంధించిన ప్రతి వస్తువు ఖచ్చితంగా తీసుకునే అంతగా. అందుకే రఘు గారిని కావాలి అనుకుంది. శాలిని గారికి నందిని అంటే పిచ్చి ప్రేమ. ఆవిడ తన భర్తని నందినిని పెళ్లి చేసుకోమని ఒప్పించారు. ఒప్పుకోకపోతే చనిపోతా అని బెదిరించారు. దాంతో కోపం వచ్చిన ఆయన శాలిని గారిని కొట్టారు. నందిని: అబద్ధం, ఇదంతా కట్టు కదా. ఛీ, ఈ వెధవని నేను ఇష్టపడ్డమేంటి? లాయర్: ఆ వాయిస్ మీదే కదా? నందు మాట్లాడేలోపు మూర్తిగారు: అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ మీద వేస్తున్న నిందలు. ఇదంతా అబద్ధం, ఆ రికార్డింగ్ కూడా అబద్ధం. అయితే ఆ మాటలు ఎందుకు మాట్లాడారో చెప్పమనండి. యువర్ ఆనర్, నా క్లయింట్ రఘు గారు ఒప్పుకోకపోయేసరికి పాప కోసం కేసు వేసింది. పాప కోసమైనా రఘు తనని పెళ్లి చేసుకుంటాడని ముగించాడు. మూర్తిగారు: ఇదంతా అబద్ధం. సాక్ష్యం ఉంది మూర్తిగారు. మిసెస్ వసుధ, నందిని గారి బెస్ట్ ఫ్రెండ్. వసుధని చూసిన నందు షాక్ అయ్యింది. వసుధ గారు, నందినికి చిన్నప్పటి నుండి వాళ్ళ అక్క వస్తువులు తీసుకోవడం అలవాటు కదా? వాళ్ళ అక్క అంటే కోపం కదా? నందిని వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాలని అనుకుందా? వసు: అవును సార్, నిజమే అని చెప్పి నందిని చూసిన చూపుకి తలదించుకుంది.
షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ యువర్ ఆనర్. చూడండి 4 ఇయర్స్ బ్యాక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. అలాంటి అమ్మాయి చేతిలో పాప భవిష్యత్తు పెట్టడం కరెక్ట్ కాదు అని ఫామ్ సబ్మిట్ చేశాడు. కోర్ట్ ఈజ్ అడ్జర్న్ ఫర్ ఆఫ్టర్నూన్ అని చెప్పి వెళ్ళిపోయారు జడ్జ్ గారు. కోర్ట్ బయటికి రాగానే నందినిని కూడా పట్టించుకోకుండా పరిగెత్తింది వసుధ బయటికి. ఏంటి బంగారం, ఎలా ఉంది నా దెబ్బ, ఏడుస్తున్నావా? ఇంకా ఏడవాలి నువ్వు, అప్పుడే అయిపోలేదు అని అక్కడికొచ్చాడు రఘునందన్. అప్పుడే అక్కడికి వస్తున్న సరస్వతి గారిని చూసి, మధు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను. నా పాప కోసం నువ్వు చేసిన పని బయట పెట్టాల్సి వచ్చింది. నీకు నేనంటే ఇష్టమని తెలుసు. ప్లీజ్ మా మధు, ఇది ఇక్కడితో ఆపేద్దాం. అత్తయ్య గారు మాట విని గౌతమ్ని పెళ్లి చేసుకో, మన ఇంటికి వచ్చేయి. ఇదంతా ఎప్పుడు జరిగింది అల్లుడు గారు? తను యూకే వెళ్ళాక అత్తయ్య అక్కడి నుండి శాలినికి ఫోన్ చేసి ఇలా చెప్పింది. ఇలా తయారయ్యావేంటే? అక్క భర్త అంటే తండ్రితో సమానం. అత్తయ్య తను చిన్నపిల్ల, పదండి పాప కస్టడీ వచ్చాక మధుని కూడా తీసుకెళ్దాం. సరస్వతి గారు, మధు ఒకసారి నా మాట విను, నీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది. నందిని కనీసం ఆవిడ వంక కూడా చూడలేదు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆవిడ. అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడే సీతమ్మతో అక్కడికి వచ్చింది నిత్య. ఏమైంది మమ్మ, నీకు మళ్ళీ హెడేక్ వస్తుందా? లేదురా అని పాపని గట్టిగా హక్ చేసుకుంది. ఈ జ్యూస్ తాగమ్మా, వద్దన్నా బలవంతంగా తాగించింది సీతమ్మ. ఆఫ్టర్నూన్ జడ్జ్ గారు వచ్చారు. నందినికి తెలుసు పాప తనకి దూరం అయిపోతుందని. వెంటనే వాద ప్రతివాదనలు విన్న తర్వాత పాప కస్టడీ తన తండ్రి రఘునందనకు అప్పగించడం అయినది. భయంతో పాపని గట్టిగా హత్తుకుని బయటికి తీసుకొచ్చింది. అప్పుడే అరుంధతి వచ్చి లాక్కుంది పాపని. మమ్మ రాక్షసి అని నిత్య అంటుంటే, ఏయ్ నోర్మి అని అక్కడి నుండి లాక్కుని వెళ్ళింది. ప్లీజ్ నా పాపని నాకు ఇచ్చేయండి, కావాలంటే ఆస్తి మొత్తం మీరే తీసేసుకోండి అని అక్కడ కూర్చుని ఏడుస్తుంది నందిని. పాపని తీసుకుని కారులో బయలుదేరారు అరుంధతి. ఇంత జరుగుతుంటే మీ అత్త ఎట్టుపోయిందిరా? రఘు, పాప కస్టడీ నాకు వస్తుందని చెప్పగానే గౌతమ్కి నందినికి 2 రోజుల్లో పెళ్ళి. ఆ ఏర్పాట్లు చూడ్డానికి వెళ్ళింది అరుంధతి. దాని కూతురు మీద నిందలేసినా నీకే సపోర్ట్ చేసిందేంట్రా? రఘు, నిన్న ఆవిడింటికి వెళ్ళి నేను చేసిన పర్ఫార్మెన్స్ అటువంటిది. నా కూతురు నాకు దక్కకపోతే చచ్చిపోతానని కాస్త ఎమోషనల్ డ్రామా ప్లే చేశా. సమయానికి ఆ వసుధ దిగింది దుబాయ్ నుండి. భలే కలిసొచ్చింది నాకు. అరుంధతి, ఏం కలిసొచ్చిందిరా? నందిని ఆస్తి మొత్తం ఆ గౌతమ్ గాడికి సొంతం అవుతుంది. రఘు, మధు ఆస్తి పాప పేరు మీద ఉంది. కస్టడీ రాలేదు కాబట్టి మళ్ళీ నందినికి వెళ్ళిపోతుంది. పెళ్ళవగానే గౌతమ్కి వెళ్తుంది. అవన్నీ జరగాలంటే నందిని బ్రతికుండాలి కదా. అరుంధతి, అంటే ఏంట్రా? రఘు, ఇంకో 2 గంటల్లో అది చావబోతుంది. మధ్యాహ్నం అది తాగిన జ్యూస్లో స్లో పాయిజన్ కలప. ఇప్పటికే దానికి ఆ లక్షణాలు స్టార్ట్ అయి ఉంటాయి. అరుంధతి, ఇంకొక కేసు అవుతుందేమో, మీ అత్త ఊరుకుంటుందా? ఆల్రెడీ నందినికి పిచ్చని ప్రూవ్ చేశాం. ఇప్పుడు పాప దక్కలేదని సూసైడ్ చేసుకుందని నమ్మిద్దాం. ఊరుకోకేం చేస్తుంది? పెద్ద కూతురు పోయింది అని 6 నెలలు ఏడ్చింది. ఇప్పుడు చిన్న కూతురు కూడా పోతే ఇంకో 6 నెలలు ఏడుస్తుంది. ఆవిడ ఆస్తి కూడా మన సొంతం అవుతుంది. ఎన్ని తెలివితేటలు రా నీకని మొటికలు విరిచింది. సరే కానీ నువ్వు పాప మీద అరవకు, జాగ్రత్తగా చూసుకో నా బంగారాన్ని. అది నిన్ను చూస్తేనే భయపడుతుంది. సరేలే చూసుకుంటా. రఘునందన్, దీని కథ ముగించా. ఇంకొకడు బ్యాలెన్స్ ఉన్నాడు. ఎవడ్రా? వైజాగ్లో వాడి చెల్లెల్ని పట్టుకున్నాను నన్ను కొట్టినవాడు. ఇప్పుడు వాడి సంగతి చూడాలి అని పిడికిలి బిగించాడు. అరుంధతి, ఒకవేళ నందిని బ్రతికితే? ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి, అది బతకదు, ఎవడో పైనుండి దిగి రావాలి, దానికెవడున్నాడు కాపాడడానికి? దాని జీవితంలో ఉన్న ప్రతి బంధాన్ని నేనే దూరం చేశాను. అక్కడే మోకాళ్లపై కూర్చుని ఏడుస్తున్న నందిని దగ్గరికి వచ్చింది సీతమ్మ. ఏడవకమ్మ, పాప కోసం ఈ 6 నెలలు యుద్ధమే చేశావు, కానీ ఆ నీచుడు గెలిచాడు. దేవుడున్నాడమ్మా, నీకు అన్యాయం చేయడు. నందిని, లేడు, ఉంటే నా పాపని నాకు దూరం చెయ్యడు. ఏడవకమ్మ. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య తన ముందు నీల్ డౌన్ చేసి తన చెంపలు పట్టుకుని కళ్ళు తుడిచాడు. ఎందుకేడుస్తున్నావుమా? పాప కస్టడీ నీకు ఇవ్వలేదా? వెంటనే ఆదిత్యని హక్ చేసుకుని ఏడుస్తూ ఊహు అని తలూపింది. ఒక్కటి చెప్పు, మనిద్దరం ఫిజికల్లీ మాటలు రావట్లేదు ఆదిత్యకి. ఫిజికల్లీ దగ్గరయ్యామా కాలేజ్లో? అని తలూపింది. వెంటనే మన బాబు చనిపోయాడా? ఏం మాట్లాడి నందుని చూస్తూ ఏడుస్తూ, ఎలా తట్టుకున్నావుమా? నా దగ్గరికి రావచ్చు కదా. ఏం జరిగింది నందు? ఒక్క ఫోన్ కాల్, నిన్నెక్కడున్నా నా దగ్గరికి తెచ్చుకునేవాడిని కదా. మనకి పుట్టింది పాప, బాబు కాదు వెక్కుతూ చెప్పగానే, ఏంటి నందు నువ్వనేది? ఆదిత్యను వదిలి అతని ఫేస్ పట్టుకుని, అవును సీనియర్, నీ బేబీ డాలే నీ కూతురు, నిత్యశ్రీ విక్రమాదిత్య. సీనియర్ నమ్మట్లేదా? నన్ను మోసం చేశారు సీనియర్ అందరూ కలిసి. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.